హలో ఎవరివన్, ఈరోజు మన వీడియో కృష్ణరాజ వడియార్ గారు నిర్మించిన ముగ్ధ మనోహరమైన మైసూర్ ప్యాలెస్ అండి. ఈ ప్యాలెస్ స్టార్టింగ్లో రోజ్ గార్డెన్ ఉంది. మేము సమ్మర్ హాలిడేస్లో వెళ్ళామండి. వీడియో అప్లోడ్ లేట్గా చేస్తున్నాను. తాజ్మహల్ తర్వాత ఎక్కువ విజిటర్స్ ఇక్కడికే వస్తారంట. కృష్ణరాజ వడియార్ గారు 1897 సంవత్సరంలో నిర్మాణం మొదలు పెడితే 1912 వరకు కట్టారు. అంటే దాదాపు 12 సంవత్సరాలు నిర్మించారనమాట ఈ ప్యాలెస్. ఈ నిర్మాణం అంతా ఇండో రాజ్పుత్ గౌతిక్ నిర్మాణ శైలిలో ఉంటుందండి. ఈ ప్యాలెస్ మొత్తం వైశాల్యము 72 ఎకరాలంటండి. ప్యాలెస్ మాత్రం 4 ఎకర్స్. ఇంతకు మునుపు వుడెన్ ప్యాలెస్ ఉన్నిందంట. 1896లో అగ్ని ప్రమాదంలో మొత్తం ప్యాలెస్ అంతా కాలిపోయిందంట. మైసూర్ ప్యాలెస్లో వడయార్ రాజులు ఉండేవారు. దీనికి మరొక పేరు అంబావిలాస్ అంటండి. దసరా ఫెస్టివల్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. ఈ ప్యాలెస్కి ఒక దసరా పండుగ రోజు మాత్రమే సెలవు మూసి ఉంటుంది. నైట్ టైమ్స్ మిరుమిట్లు గలుపుతూ ఉంటుంది. లైట్ షో పబ్లిక్ హాలిడేస్లో నవరాత్రులప్పుడు మాత్రమే ఉంటుందండి. రాజు కుటుంబానికి సంబంధించిన వారి విగ్రహాలు ఇవి. మన తెలుగువాడైన బిపి రాఘవులు కూడా ఈ నిర్మాణంలో పాల్గొన్నారు. ఇత్తడి చిరుతపులు 6 ఉన్నాయి, బయట 2, ఇవి 4. ఈ డిజైన్ అంతా స్కాట్లాండ్ నుండి ఇంపోర్ట్ చేశారండి. అప్పట్లో ఖర్చు 41,47,913 రూపాయలు అయిందంట. ఇక్కడ మల్ల యుద్ధాలు చేసేవారు, లోపల నుంచి చూసేవారు. 97,200 బల్బులు ప్యాలెస్లో ఉన్నాయండి. పిల్లర్ల పైన డోమ్ ఏర్పాటు చేశారు. ఈ డిజైన్ కూడా స్కాట్లాండ్ నుండి ఇంపోర్ట్ చేశారు. ఇక్కడ అంతా సైనికుల చిత్రాలు, ఇవి కూడా చేతితో చిత్రీకరించినవి. అంతేకాకుండా ఇక్కడ కొండపల్లి బొమ్మలు కూడా పెట్టారండి. చాలా అందంగా ఉన్నాయి. దేవతా విగ్రహాలన్నీ ఇక్కడ ఉన్నాయి. వీరి దేవత కులదేవత చాముండేశ్వరి దేవి. పాలరాతితో నిర్మించారు. ఒరిజినల్ ఎద్దు కాళ్ళు కూడా పెట్టారు. అక్కడ కెమికల్ వాష్ చేస్తారు ప్రతి ఏటా. ఇక్కడ పైన మెష్ లాగా ఉంటుంది, కింద మల్ల యుద్ధాలు చేస్తారని చెప్పాను కదా. దసరా ఉత్సవాల్లో అమ్మవారిని గజేంద్రునిపై ఊరేగిస్తారు. అవి వాటి గుర్తుగా అంతా ఇక్కడ పెట్టుకున్నారండి. ఇది వటపత్ర సాయి ఏనుగు దంతాలతో ఈ వర్క్ అంతా తయారు చేశారండి. ఎంత బాగుందో చూడ్డానికి. చిన్న చిన్న స్మాల్ డిజైను, అక్కడక్కడ లతలు. ఇక్కడ చూడండి, ఇవి నిజమైన ఏనుగు దంతాలతో ఏనుగు తలలు. ఇక్కడ కనపడుతున్నది ప్రజా దర్బార్ మండపం. 42 పిల్లర్స్ ఉన్నాయి అన్నీ మొత్తము. దీన్ని డిజైన్ చేసింది మన తెలుగువాడైనటువంటి బిపి రాఘవుల నాయుడు గారు. ఆర్చ్ కూడా ఇక్కడ చాలా బాగుంది. హాల్ మధ్యలో సీలింగ్ పైన కీస్టోన్ టెక్నాలజీతో నిర్మించారు. రకరకాల పెయింటింగు ఆస్బెస్టాస్తో తయారు చేశారట. ఈ పెయింటింగ్ అంతా 3D టెక్నాలజీ పెయింటింగ్ అటండి. ఆయిల్ పెయింటింగ్, వెజిటబుల్ పెయింటింగ్ యూస్ చేశారు. ఈ కాలంలో అయితే వేసిన 2 రోజులకే వెళ్ళిపోతుంది. 6 13 సంవత్సరాలు కష్టపడి ఈ పెయింటింగ్ చేశారు. ఈ ఫ్రేమ్లో ఉన్న ఫొటోస్ కొన్ని ఊహించి వేశారు, కొన్ని చూసి వేశారు. ఈ లతలన్నీ కింద ఉన్నవన్నీ రాళ్ళు కట్ చేసి డిజైన్ చేశారండి. తలుపులు బర్మా టేక్తో తయారు చేసినవి. ఫ్లోరింగ్ మార్బల్, బ్రిటిష్ మార్బల్. గోడకి ఇటాలియన్ టైల్స్ వాడారటండి. ప్యాలెస్లో ఉన్న కొన్ని అందమైన చిత్రాలు తీశానండి. ఇక్కడ చూడండి, నిజమైన ఏనుగు దంతాలతో ఏనుగు బొమ్మ. ఇక్కడ ఫిరంగులు ఆ కాలంలో వాడినవి. ఇక్కడ కృష్ణరాజ వడియార్ గారు ప్యాలెస్ నిర్మించిన వారు చాముండేశ్వరి అమ్మవారు. వాళ్ళ కులదేవత. రాజస్థాన్ మార్బల్తో తయారు చేశారు. ఈ తెల్లగా పాలరాతి విగ్రహాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఈ బొమ్మలన్నీ. సరస్వతీదేవి వీణ పట్టుకొని ఉన్నారు. ఇక్కడ వినాయకుడు, ఇక్కడ అమ్మవారు, నిజమైన ఏనుగు దంతాలు. ఇలాంటివి పెద్ద పెద్ద అద్దాలు ఉన్నాయి ప్యాలెస్ నిండా. ఇవి మైసూర్ మహారాజుల ఎంబ్లెము మధ్యలో ఉన్నది. ఆ ఏనుగు చనిపోతే వాటికి గుర్తుగా అటువైపు ఇటువైపు ఏనుగు దంతాలు పెట్టి మైసూర్ మహారాజుల ఎంబ్లెం పెట్టారు మధ్యలో. రాజా దర్బార్ ఫోటో, ప్యాలెస్ ముందర ఫోటో, బర్మా టేక్తో చేసినటువంటి తలుపులు, ఇలాంటివి చాలా ఉన్నాయి. చిత్రలేఖనాలు కూడా ఇలాంటివి చాలా ఉన్నాయి. అన్ని ఫ్రేమ్లో పెట్టారు.
చిత్రలేఖన పిల్లలు గ్రౌండ్లో ప్యారేడ్ చేస్తున్నారు. నాకు ఈ ప్రజా దర్బార్ మండపం చాలా నచ్చింది, అందుకని మళ్ళీ వెళ్ళానండి చూడటానికి. హాల్ మధ్యలో సీలింగ్ పైన రేడియం కలర్స్ వేశారు, రాత్రులు ప్రకాశిస్తూ ఉంటాయి. ఇక్కడంతా అందరు ఫొటోస్ తీసుకుంటున్నారండి. ఈ మిర్రర్లో ఫొటోస్ తీసుకుంటున్నారు. ప్రజా దర్బార్లో ఉన్న ఈ ఆర్చ్ చాలా బాగుంటుంది. ఏ కార్నర్ నుండి చూసినా చివరి వరకు ఉన్న ఆర్చ్ కనపడుతుంది. బిపి రాఘవులు గారు చాలా బాగా డిజైన్ చేశారు. ఇక్కడ ప్యాలెస్ కట్టించిన కృష్ణరాజ వడియార్ గారి విగ్రహం రాజస్థాన్ మార్బల్తో తయారు చేశారు. పక్కన బాడీ గార్డు. రాజవంశానికి చెందిన వారి ఫోటోలు ఇవన్నీ. అలాగే చిత్రలేఖనం వేసిన వారి ఫోటోలు కూడా ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఎంత అందంగా వేశారో చూడండి. రాజరాజశ్రీ అమ్మవారు, ఇదంతా కూడా చేతితో వేసినదే. చూడండి ఎంత బాగా కనపడుతుందో. ఇది చాముండేశ్వరి అమ్మవారు. మేము పైన అంతా చూసేసి కిందకు వచ్చామండి. అప్పటికే చాలా అలసిపోయినాము, బాగా తిరిగి. చాలా పెద్దది ప్యాలెస్ కూడా చూడ్డానికి. డే టైంలో వెళ్ళాము. నైట్ టైం అయితే చాలా బాగుంటుందంట లైటింగ్ అంతా. మాకు టైమింగ్ అడ్జస్ట్ అవ్వలేదండి. ఈ విగ్రహం ఆల్రెడీ ఫొటోస్లో చూపించానండి. కిందకి దిగేటప్పుడు ఈ విగ్రహం ఉంది ఇక్కడ స్టెప్స్ దగ్గర. ఇది కూడా ఫొటోస్లో ఉంది. మైసూర్ మహారాజుల ఎంబ్లము, ఇది సింహాసనాలు, ఇవన్నీ ఫొటోస్లో ఆల్రెడీ చూపించానండి. గంధపు చెక్కతో తయారు చేసిన ఆ కాలం నాటి ఇన్విటేషన్స్, బహుమానాలు. ఇక్కడ నిజమైన ఎద్దు కాళ్ళు ఉన్నాయి, కెమికల్ వాష్ చేస్తారు. విక్టోరియా మహారాణి పక్కనున్న ఈ ఫోటో, ఈ రెండింటి ఫ్రేము స్వచ్ఛమైన బంగారుతో తయారు చేశారటండి. ఇదే కాకుండా ప్యాలెస్ పైన కూడా పెద్ద గోల్డ్ ఫ్లాగ్ ఉంది, అది కూడా స్వచ్ఛమైన బంగారుతో తయారు చేశారటండి. మొత్తానికి ప్యాలెస్ అంతా కంప్లీట్గా చూసేసి మేము తిరిగి వచ్చేసామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.